స్వాగతం TDM 24 న్యూస్ కు. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి 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 పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆరోగ్యశ్రీ ప్రదాత పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఓకే స్టార్ట్. పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈదుమూడి గ్రామంలో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం అంచెలంచెలుగా మాది హక్కులే మానవ హక్కులుగా భావించిన మందాకృష్ణ గారు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం దేశవ్యాప్తంగా అమలవుతుందంటే అది ఎంఆర్పీఎస్ మందాకృష్ణ మాదిగ అని చెప్పేసి మేము అందరం గర్వంగా చెప్పుకునే రోజు ఉన్నది. ఒకరోజు పేదవాళ్ళు ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వైద్యాలు చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ వైట్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి వ్యక్తికి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అంటుందంటే అది మందాకృష్ణ మాదిగ నాయకత్వం అని చెప్పేసి మీ అందరూ నేను గుర్తు చేస్తున్నా. దేశవ్యాప్తంగా ఇవాళ 2 రాష్ట్రాలలో ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఇవాళ ఆరోగ్య పథకం ఇవాళ అందుతుంది అని చెప్పి ఒకరోజు పేదవాళ్ళు కనీసం కార్పొరేట్ హాస్పిటళ్లలో మెట్లెక్కే పరిస్థితి లేకుండే. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడ లేదు. కానీ తెలుగు 2 రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందంటే ఎంఆర్పీఎస్ నాయకత్వంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తలు అని చెప్పేసి మీ అందరూ గుర్తు చేస్తున్నాం. మరి ఆగస్టు 7వ తారీఖు 2004లో మహాజన నేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకు గుండె జబ్బు వస్తే వైద్యం చేయలేక కళ్ళ ముందే పిల్లలు చనిపోతుంటే తల్లిదండ్రులు కుమిలిపోయే బాధలు గుర్తించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు 40,000 మందిని చిన్నపిల్లల గుండె జబ్బుల తల్లిదండ్రులు తీసుకొచ్చి ట్యాంక్ బండు మీద 24 గంటలు మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టి మరి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి కొత్తలోనే పెద్ద ఉద్యమం చేసి మరి ట్యాంక్ బండు కేంద్రంగా ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆయాసంతో కొంతమంది శోభనమైన కొంతమంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉంటూ మందాకృష్ణ గారు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఏమైనా చేస్తేనని చేసుకోండి, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభుత్వమే వైద్యం అందించకపోతే ఈ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టి ప్రభుత్వానికి పునః తప్ప మీరు ఏం చేసిన పడలేదు. కానీ చిన్నపిల్లల మాత్రం ప్రాణాలు కాపాడాలని చెప్పేసి తల్లిదండ్రులను ఆ ట్యాంక్ బండ్ కేంద్రంగా చేసుకొని నడిపిన ఉద్యమం ఫలితమే మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు రూపాంతరం చెందిందని చెప్పేసి నిండు అసెంబ్లీలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ఆ ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి మూల కారణం మందాకృష్ణ నడిపిన ఉద్యమం. కాబట్టి ఆ ఉద్యమం ఈరోజు ఆగస్టు 7వ తారీఖు నాడు ఆరోగ్యశ్రీ దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో మరి మందాకృష్ణ నాయకత్వంలో పోరాటం విజయానికి సంకేతంగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి బస్సు కేంద్రంలో ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని, సాధన దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా మీకు అందరికీ కూడా పేరు పేరున సామాజిక పడుతున్నాడు. మీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదున్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావన్నా. మా పైన కక్ష వద్దు. నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్న. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకోన్నా, ప్రజల బాధలను అర్థం చేసుకో. పైన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్నా. మంచిగా పిల్లల్ని ఆశీర్వదించన్నా. ఇప్పుడున్న ఎవిడెన్స్లు అన్ని కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్ లో జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు, అవాస్తవాలే 90% ఉన్నాయి. వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము. దయచేసి పెళ్లి అనేది ప్రకాష్ అన్నతో మాట్లాడినాకనే చేద్దాం అనుకున్నాము.
ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా భయం వేస్తుంది. పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. పెళ్లి కూడా మేము మరి తొందరగానే చేయాలనుకుంటున్నాము. అన్న ఆశీర్వాదించి చేస్తే అంతకంటే సంతోషం లేదు. ఇప్పుడు మరి ఆడపిల్ల జీవితం అన్నా మీరు అందరికీ కూడా తెలుసు, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మరి మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మీరు ఏం చేస్తారన్నా? అదే పని చేస్తారు కదా. ఇక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేసి చేయాలి కదన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అట్లాగే విష్ణువర్ధన్ సార్, సిఏ సార్కి కూడా మీరు ఒక పోలీస్ వాళ్ళు, ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు మీరు. దయచేసి ఎంత ప్రెషర్ ఇచ్చినా దేనికి లొంగకుండా మీరు వాస్తవాలని బయట పెట్టి వాస్తవానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సార్ ఆల్రెడీ నా వరకు పైకి చూడండి. ఎక్కడ ఉండేదా తను? ఏది ఇది ఊరు పేరు? అంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు? 3 years నుంచి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మరి ఎలా? ఎన్ని మంత్స్? 7 months. అంటే స్రవంతోనేనా? శ్రవణ్. ఇప్పుడు ఏం కావాలని కూర్చున్నారు ఇక్కడ? నాకు న్యాయం కావాలి, శ్రవణ్ కావాలి. అంటే పెళ్లి చేసుకోవాలంటున్నారు. డబ్బులకు ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళ వీళ్ళతో డబ్బులు తీసుకో నాకు డబ్బులు వద్దు. నాకు న్యాయం కావాలి. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం